బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో రాజా రవిచంద్రవర్మ మంచి మనసున్న వ్యాపారవేత్త. వ్యాపారం అంటే స్వలాభం కోసం కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం అని నమ్మిన మనిషి. ఈయనకి తన ముగ్గురు చెల్లెళ్ళు అంటే ప్రాణం. ఈ ముగ్గురు రాజాగారి చెల్లెళ్ళను చేసుకున్న అదృష్టవంతులు. రాజాగారి చెల్లెలను ప్రేమిస్తే ఈ ముగ్గురు ఆయన ఆస్తిని ప్రేమించారు. ఈయన రాజాగారి బావమరిది, మతిమరుపు మనిషి, అలాగే మంచి మనిషి కూడా. రాజాగారు చనిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన వారసుల మీద పడింది. భగత్ సేఠ్ క్రిమినల్ మైండ్ ఉన్న బిజినెస్ మ్యాన్. ఒకప్పుడు డబ్బు కోసం అచ్చులు చేసేవాడు, ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు. మీరు స్టార్ట్ చేయండి. కింగ్ కన్స్ట్రక్షన్స్ నుంచి ఇంకెవరూ రాలేదు సార్. రాజా గారి పోయిన తర్వాత ఇక ఆ కంపెనీ నుంచి రావడానికి ఎవరున్నారు? రాజా గారు పెద్ద అబ్బాయి సార్. ఈ కుర్రాడు బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయాడు. అవును సార్. మొదలు పెట్టండి. సర్కారు వారి పాట 10 లక్షలు. 10,10,000. 50 లక్షలు. భగత్ కన్స్ట్రక్షన్స్ వారి పాట 2,01,00,000. కింగ్ 1 మినిట్. బిజినెస్ అంటే బంతాట కాదు బాబు. సారీ, బ్యాడ్ లక్. నాకు మాత్రం ఆటే అంకుల్. అర్థం కాలేదా? 50 లక్షలు కూడా విలువ చేయని స్పిన్నింగ్ మిల్లుని మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత 2 కోట్లు కొనిపించి వర్కర్స్ 1,50,00,000 గెలుచుకునేలా చేశాను. కింగ్ అంటే గెలిచేవాడు మాత్రమే కాదు, గెలిపించేవాడు కూడా. గుడ్ లక్. ఏమక్కయ్యా, చిన్నోడు గెలిస్తే పెద్దోడు ఒత్తుకుంటాడావేమి? వాడు గెలవాలనే వీడు ఓడిపోయాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడే నిజమైన కింగ్. మీ అన్న ఈయన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని బీగాలు చేతికిస్తే ఈడు మనవల్ల గుడ్డు కొరికిస్తాడా? ఏం చేశాడండి? రేపు బావగారి పుట్టినరోజుని వర్కర్స్ అందరికి బోనస్లు ఇవ్వడం కోసం తీసుకొచ్చిన డబ్బు సూట్ కేస్ లోనే మాయమైపోయిందని బాబు, నిజంగా నాకే పాపం తెలియదు బాబు. మీరు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళండి. బాబు, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? వెళ్ళమని చెప్పాను కదా. ఎల్లమని చెప్తాంటే గోపిమోహన్, వాడు పోలీస్ కంప్లైంట్ అనగానే గుండెకాయ జారి లాగులోకి వచ్చేసింది. నాకు ఇంకా కిందకెళ్ళింది కానీ సూట్ కేసు ఇక్కడ పెట్టకోనా. నువ్వేం కంగారు పడక, నా రూమ్ లో సేఫ్ గా ఉంది. సేఫ్ గా రూమ్ లో దాచుకోనికా కష్టపడి కన్న వేసినది పేరునే పోయి గొంచరా పోరా కోనా చేస్తా. నాకు మీ గురించి తెలుసు, రంగారావు గారి నిజాయితీ గురించి తెలుసు. కానీ మా అత్తయ్యల మొహాలు చూసి అక్కడ నేనేం మాట్లాడలేదు. ఇక నుంచి ప్యాలెక్స్ సంబంధించిన ఏ విషయాల్లో మీరు కలగ చేసుకోవడానికి వీల్లేదు. నాతో పాటే వచ్చి రంగారావు కాళ్ళ మీద పడి మీ ముగ్గురు క్షమాపణ చెప్పండి. బావగారు పోయిన తర్వాత అయినా పగ్గాలు మన చేతికి వస్తాయనుకుంటే ఈ బచ్చగాడు ప్రతి దానికి అడ్డొస్తున్నాడు. మన దారికి ఎవరైనా అడ్డం వస్తే ఏం చేస్తాం? ఇంకో దారం వెళ్ళిపోతాం. అది మీ గోదావరిలో చేస్తారులే. అడ్డు లేపేస్తాం. పెదబాబు పుట్టినప్పటి నుంచి ప్రతి 2-3 సంవత్సరాలకి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది సిద్ధాంతి గారు. వాడి జాతకం మీకు చూపిద్దామని మిమ్మల్ని పిలిపించాను. ఈ జాతకం వారికి రాజయోగంతో పాటు కొన్ని అపశృతులు కూడా ఉంటాయి. 2008వ సంవత్సరంలో మాత్రం బాబుకు ఒక గండం ఉంది. అది చాలా ప్రమాదకరమైంది. ఆ గండం నుంచి బయటపడితే బాబు పూర్ణాయుష్కుడు అవుతాడు. బాబు ఆ గండం నుంచి బయటపడ్డానికి మేమేం చేయాలి సిద్ధాంతి గారు? మానవ ప్రయత్నంగా మనం చేయాల్సిన శాంతులన్నీ చేద్దాం. మిగిలింది ఆ పైవాడి చేతిలో ఉంది. ఎలా జరిగింది?
ఈసారి కాంట్రాక్ట్ 100% మనదే. బాబు కింగ్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఏం చేస్తాడు రా కింగ్? అందరినీ కొనేసా. మూర్తిగాడు చెప్పు మూర్తి. సారీ సార్, మీకు బ్యాడ్ న్యూస్. ఈసారి కూడా కింగే గెలిచాడు. ఏమైంది బాబు? మళ్ళీ కింగ్ గెలిచాడు, మళ్ళీ కింగ్ గెలిచాడు, మళ్ళీ కింగ్ గెలిచాడు. ఈసారి కింగ్ ని చంపైనా సరే నేనే గెలుస్తా. ఐ విల్ కిల్ యు కింగ్, ఐ విల్ కిల్ యు. తప్పు. బాడీగార్డ్ అయ్యుండి బాబుని కాపాడలేకపోయావు. నువ్వు బతకడం తప్పు. బాబు, నువ్వు చచ్చేంత వరకు కింగ్ చావుని కోరుకున్నావు. కింగే కాదు, వాడి వంశమే లేకుండా చేస్తాను. హలో 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 అన్నయ్య, నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తేనే నేను ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్తాను. లేకపోతే నా సంగతి తెలుసు కదా, వెనక్కి తిరిగి వచ్చేస్తాను. నా పేరు కిట్టు, కోల్ కిట్టు. ఇది నా బిజినెస్. నా సైడ్ బిజినెస్ సుపారీ తీసుకొని వేసేయడం. ఇప్పుడు నేను సుపారీ తీసుకుంది నిన్నేసేయడానికే. భయం వేస్తుందా? నాకే కాదు, మా ఇంట్లో ఎవ్వరికీ భయం అనేదే ఉండదు. ఎందుకో తెలుసా? అందరూ కనిపించని దేవుణ్ణి నమ్ముతారు, మేము కనిపించే దేవుణ్ణి నమ్ముతాం. కనిపించే దేవుడా? ఎవరు? కింగ్. ఇప్పుడు ఆ కింగ్ వచ్చి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను. నీ గురించి వీడిచ్చిన బిల్డప్ చూసి నిన్ను చూడాలనిపించింది. పవర్ ని వాడుకుంటే వెలుగొస్తుంది కదా అని ముట్టుకోవడానికి ట్రై చేస్తే మస్ అయిపోతావు. నా ప్లేస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు. దానికి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందే నీ తమ్ముడి చావు. మీలో ఎవడైనా నా తమ్ముడిని టచ్ చేస్తే వాడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ట్రై చేయండి. ఇదిగో టచ్ చేయి, టచ్ చేయరా. నీకు సుపారీ ఇచ్చింది ఎవరు? కింగ్కి తన వాళ్ళని కాపాడుకోవడం తెలుసు, నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నాతో పెట్టుకోవద్దు అని చెప్పడానికి కాదు. పెట్టుకో, నాతో పెట్టుకో, నా వాళ్ళతో కాదు. ఇంకోసారి నువ్వు కింగ్ మనుషుల గురించి ఆలోచిస్తే కింగ్ నీ గురించి ఆలోచిస్తాడు. తట్టుకోలేవు.
ఏంటమ్మా అలా ఉన్నావు? తమ్ముడు లండన్ వెళ్ళిపోయాడు, దిగులుగా ఉందా? లేదురా, నువ్వు ఊరెళ్ళడం వదినకి ఇష్టం లేదు. అవునరా, నీకు ఈ సంవత్సరం అంతగా బాగాలేదని సిద్ధాంతి గారు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రయాణాలు అవి వద్దురా. అమ్మా, ఇప్పుడే మున్నా ఫోన్ చేశాడు. ఫ్యాక్టరీలో చిన్న ప్రాబ్లం, నేను వెళ్తే గానీ సాల్వ్ అవుతుంది. 2 days లో వచ్చేస్తాను, ప్లీజ్. పెద్దబాబు, అన్నయ్య పోయాక మా అందరి ధైర్యం నువ్వే. అత్త, మీ అందరి ప్రేమ నా మీద ఉండగా నాకేం జరగదు, వదిలే. అల్లుడు గురి పోతాండావంటని గోపి మోహన్ చెప్పినాడు. ఏమిలే వెళ్ళైన కానించి మీ అత్తమ్మ వడ్డానం 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 అని ఒత్తుకుంటాడు. అది బంగారం గుడక 1000 రూపాయలు తగ్గినాదంట. ఒక 5 లక్షలు ఇచ్చినావంటే నువ్వు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మీద బెట్టింగ్ కడతావు. బెట్టింగులు మానేసిన అల్లుడు. ఏమి చెప్పవేమి? మావయ్య, నువ్వు ఇండియా నమ్మో, నేను నిన్న నమ్మను. అన్నగారు, అల్లుడికి అబద్ధాలు నచ్చవని తెలుసు కదా, స్ట్రేట్ గా డబ్బులు కావాలని అడిగితే ఇవ్వడా ఏంటి? ఏమల్లాడు? ఇవ్వను. మీ అందరి సంగతి నాకు బాగా తెలుసు. అత్తయ్యల మొహం చూసి వదిలేస్తున్నాను, వెళ్ళి పని చూసుకోండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. నువ్వు పనులన్నీ చూసుకోండి అల్లుడు. అత్త, నీకు వడ్డానం కావాలా? నాకేదైనా కావాలంటే నిన్ను అడుగుతాను, కానీ ఆయన ఎందుకు అడుగుతాను? అన్ని మాయ మాటలు. బాగా చెప్పావురా. అల్లుడు 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 ఏం మర్చిపోలేదు కదా? నువ్వే మర్చిపోయావు. నేనేం మర్చిపోయాను అల్లుడు? ప్యాంట్ వేసుకోవడం. ఓ సారీ అల్లుడు, నువ్వు బయలుదేరుతున్నావు కంగారులో ప్యాక్ చేసుకోవడం మర్చిపోయాను. అన్నట్టు అల్లుడు, అమ్మకేమన్నా చెప్పమంటావా? మర్చిపోవు కదా. నేనెందుకు మర్చిపోతాను అల్లుడు? నేను క్షేమంగా తిరిగి వస్తాను, అమ్మని ధైర్యంగా ఉండదు. ఓకే అల్లుడు, బాయ్ 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 బాయ్. అల్లుడు క్షేమంగా తిరిగి వస్తాను, అక్కయ్య ధైర్యంగా ఉండమని చెప్పాడు. ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఏమిటి కొబ్బరి మురుగు పెట్టు? వేసుకోలేదు. అవును వేసుకోలేదు. అవును అల్లుడే చెప్పాడు. నీకేం చెప్పాడో నాకు ఎలా తెలుస్తుంది? మరికేం తెలుస్తుంది? ఏం చెప్పాడు? ఏదో చెప్పాడే. ఈ కింగ్ గారు చూస్తే లెక్క టైట్ చేసినాడు. అప్పిచ్చిన దాసుగాడు చూస్తే తీసుకునేటి లెక్క తిరిగి గనుక గట్టకుంటే బొక్క పెడతానంటాడు. ఏం చేయాలబ్బా? ఈ ఫోన్ ఒకటి జాంకులు మోగుతాంటాది. దాసుగాడే వీరికి 100 years. 100 years ఆడ అప్పు చేసే పోతే నీకు ఇదే లాస్ట్ ఇయర్. ఊరికే బెదిరించాకప్ప. అరే బెట్టింగ్ షఫీ గాడా, షఫీ ఈ పొద్దు గుడుక ఆస్ట్రేలియా మీదనే కడతాం. ఏమిరా కొడుక, ఫోన్ లేపుతలేవు? దాసన్నా, నువ్వే అబ్బా ఈ ఫోన్ లో దొరుకున్నావు. నేను ఢిల్లీలో ఉండా, ఆడికి వచ్చినాక డైరెక్ట్ గా గెలుస్తామని కట్ చేసిన. అవిడ ఆగ్రా బెడ దొరుకుతానికి వచ్చారమ్మంటావా? తీయగుంటా. ఈ రకాన్ని పేల్తే ఢిల్లీలో ఉన్న నీకెట్లా అనిపించిందిరా? దాసన్నా, యారున్నావు నువ్వు? నేను ఎక్కడున్నా, నువ్వు మాత్రం నా గన్ పాయింట్ లో ఉన్నావు. నన్ను చంపితే నీకేమొస్తా దాసన్నా? నాకు రొంత టైం సేవ స్కెచ్ చేసిన. మిస్ చేసావో ఈ తూరి బల్బు పేలదు, నీ బుర్ర పేలుద్ది. సోదరా, సీమాస్కెచ్ అంటున్నారు, ఏంటది? చెప్పను, చేసి చూపిస్తా. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్న ఈ మాటలు. వీటితో పని అవుద్దంటారా? వాడితో కాకపోవచ్చు. అంటే మీతో అవుద్దంటారా? ఇది ఏమైనా కృష్ణాజిలో స్కెచ్ చేశారా? సార్, ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది సార్. నువ్వు అసలు జాబ్ కొత్త, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. బాస్ చాలా షార్ప్. మీరలా కంగారు పెట్టకండి సార్, నేను హ్యాండిల్ చేస్తాను. ఓహ్, సో సారీ సార్. వెల్కమ్ సార్. సార్, ఐఎమ్ స్వప్న సార్. ప్లీజ్ కమ్. లెట్స్ గో. ప్రాబ్లం ఏంటి? లోకల్ మాఫియా సార్, వర్కర్స్ ని బెదిరించి ఏ పని జరగకుండా ఆపుతున్నారు. బలవంతంగా ఈ ఫ్యాక్టరీ ల్యాండ్ని కబ్జా చేయాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్. ఇలాంటి వాళ్ళని ఫేస్ చేస్తూ ఫ్యాక్టరీని రన్ చేయాల్సిన అవసరం మీకు లేదు సార్. అందుకే ఫ్యాక్టరీని క్లోజ్ చేయడమే మంచిదని మా అందరి అభిప్రాయం. కేవలం కొందరి వల్ల 3000 కుటుంబాలు నష్టపోతుంటే క్లోజ్ చేయాల్సింది ఫ్యాక్టరీని కాదు, ఆ కొందరిని. కానీ వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ సార్. యుద్ధానికి సైనికుడు భయపడొచ్చు, కింగ్ భయపడకూడదు. Just as we had discussed, sir. Did you get the survey done? Yeah, it's all done. Is this the plan?
సార్ ఫ్లైట్ టైం అవుతుంది, నేను హోటల్లో వెయిట్ చేస్తున్నాను. మీరు ఎక్కడున్నారు? గ్రేవ్ యార్డ్ లో ఉన్నాను. గ్రేవ్ యార్డా? ఆర్ యు ఓకే? Sorry, King. आपने किसी का मिस होने का कंप्लेंट दिया था ना? हाँ सर. आइडेंटिफाई कीजिए. यही है? नहीं. क्या ये है? नहीं सर. ये है? ये आदमी है क्या? No. ఏంటి బాబు కనిపించడం లేదా? అంతా వెతికాను, అన్ని పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాను, కానీ పెదబాబాజుకి తెలియలేదమ్మా. ఎలా తెలుస్తుంది? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఏమిరా గోపిమోహన్ నువ్వు అనేటిది? ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. అయిపోయాడా పజిగాడు. రే గోపిమోహన్, ఏమిరా ఇది? నీ కుట్రకు సాక్ష్యం ఇన్స్పెక్టర్, డీసీపీ. డీసీపీ ఇన్స్పెక్టర్, వీడిని లోపలేసి మీ పోలీస్ దెబ్బల రుచి చూపిస్తే అసలు నిజం బయటకు వస్తుంది. అప్పాజీ గారు, మీరు మాతో పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. వస్తా. అయితే ఇట్లాంటి సాక్ష్యాలు నా కాడ చాలా ఉంటాయి, అవి కూడా చూపిస్తా. ఏయ్ లెక్ తప్పుకో. చెల్లగా తెస్తాడేమో. షట్, పారిపోయాడు. వాడే ఎదవ పొట్టేసుకుని ఎంత దూరం పరిగెత్తాడు? వెతకండి, దొరికేస్తాడు. కానిస్టేబుల్స్ కమాన్. గోపిమోహన, నీ కన్నీనకు మీనింగ్ ఇప్పుడు అర్థమైంది. అక్కడ కింగనే మాయం చేసి అప్పాజీని ఎందుకు ఇరికించేసావా? ఎలకనా ఒకటి. వదినా, చిన్నబాబుకు ఫోన్ చేసి రమ్మని చెప్దాం. వద్దమ్మా, వాడు తట్టుకోలేడు. అయినా పెద్దబాబుకి ఏం కాదు. మీరేం కంగారు పడకండి. స్వామి, నేనందరికీ ధైర్యం చెప్పాను, కానీ నా ధైర్యం నువ్వే. నా బిడ్డ క్షేమంగా తిరిగొచ్చేటట్టు చూడు స్వామి. క్షేమం క్షేమం క్షేమం. అక్కయ్య, క్షేమం ఒకటి గుర్తొచ్చింది. అల్లుడు ఊరికెళ్ళేటప్పుడు నేను క్షేమంగా తిరిగి వస్తాను, అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పాడు. నాకు తెలుసురా, వాడొస్తాడు. మనందరి కోసం ఆ దేవుడే తిరిగి తీసుకొస్తాడు. నమస్తే అన్న. ఏమరా మళ్ళీ వచ్చినావు? కాల్ చేయనని చెప్పినా కదరా. నీ లీజ్ టైం అయిపోయిందన్న. తన కూతురు మ్యారేజ్ చేయాలంట. నువ్వు ఈ బార్ ఖాళీ చేస్తే దీన్ని నమ్ముకొని ఆ డబ్బులతో కూతురు మ్యారేజ్ చేస్తారంట. అది చెప్పనీకి నువ్వెవడరా? బొట్టు సిని మనిషిని. ఒట్టు సీను, బోడి సీను, గుట్కా సీను ఎవడాడు? చల్ బే చల్. Soya
సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పర్పల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీలో పొట్టు సీను తెల్లనాడు ఎవడు బే? పొట్టు సీను నీకు చార్మినార్ తెలుసా? తెలుసు. గోల్కొండ తెలుసు. బిర్లా మందిర్ తెలుసు. మరి బొట్టు సీను తెలీదా? తెలవద్. నీకు క్లూ ఇస్తాను. బొట్టు సీను మడతేసి కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రని తిరుగుద్ది. డౌటా? కరెక్ట్, నేనే బొట్టు సీను. నన్ను ఎవడైనా నువ్వెవరని అడిగితే ఫీల్ అవుతారు. ఈ ప్లేస్ ఓనర్ నిన్ను ఖాళీ చేయించమని డీల్ ఇచ్చాడు. చేయకపోతే ఫీల్ అవుతాడు. డీల్ ఇచ్చినోడు ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. అయితే ఏంది? ఇలా ఉంటది. మంచిగా చెప్తున్నా, జాగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంద్రా పంచాయతీ? అరే చూడనా ఎట్లా కొడుతుండో. ఖాళీ చేయమని చెప్తున్నా కదా. పోలీసు వాళ్ళ ముందే తాతాగిరా ఓపడే లేపేస్తా బిడ్డ. తప్పైందన్నా, దండం పెడతా. వదిలేయండి. ఓ వచ్చేయండి రా, నన్ను తప్పండి. వచ్చేయండి రా, రండి రా. కంగారు పడుకో, ఇదంతా డ్రామా. అంత డమ్మి